పిలుచుచున్నది ప్రతి వారిని వినుమా విశ్వసించుమా. రాకడా ప్రభుని రాకడా, రాకడా రెండవ రాకడా. ఏ దినమో ఏ ఘడియో, ఏ దినమో ఏ ఘడియో ఎవ్వరూ ఎరుగనిది రెప్పపాటు కాలమున తప్పక వచ్చునది. రెప్పపాటు కాలమున తప్పక వచ్చునది. రాకడా ప్రభుని రాకడా, రాకడా రెండవ రాకడా. జరిగినట్లుగా లోతు కాలమున సాగినట్లుగా, నోవాహు దినములలో జరిగినట్లుగా లోతు కాలమున సాగినట్లుగా పాపమందు ప్రజలంతా మునిగి తేలగా, పాపమందు ప్రజలంతా మునిగి తేలగా, లోకమంత దేవుని మరచియుండగా మధ్యాకాశమునకు ప్రభువు వచ్చుగా, మహిమతో తన ప్రజల చేరవిలుచుగా. మధ్యాకాశమునకు ప్రభువు వచ్చుగా, మహిమతో తన ప్రజల చేరవిలుచుగా. రాకడా ప్రభుని రాకడా, రాకడా రెండవ రాకడా. రాకడా ప్రభుని రాకడా, రాకడా రెండవ రాకడా. మరచిన ప్రజలందరినీ సువార్తకు లోబడని జనులందరినీ, దేవుని మరచిన ప్రజలందరినీ సువార్తకు లోబడని జనులందరినీ శ్రమల పాలు చేయను ప్రభువు వచ్చును. అగ్ని జ్వాలలతో అవని కాల్చును, శ్రమల పాలు చేయను ప్రభువు వచ్చును. అగ్ని జ్వాలలతో అవని కాల్చును, వేదనతో భూమినంత బాధపరచును. తన మహిమను ప్రజలకు తెలియపరచును, వేదనతో భూమినంత బాధపరచును. తన మహిమను ప్రజలకు తెలియపరచును. రాకడా ప్రభుని రాకడా, రాకడా రెండవ రాకడా. రాకడా
జరిగినట్లుగా లోతు కాలమున సాగినట్లుగా నోవాహు దినములలో జరిగినట్లుగా లోతు కాలమున సాగినట్లుగా పాపమందు ప్రజలంతా మునిగి తేలగా లోకమంత దేవుని మరచియుండగా పాపమందు ప్రజలంతా మునిగి తేలగా లోకమంత దేవుని మరచియుండగా మధ్యాకాశమునకు ప్రభువు వచ్చుగా మహిమతో తన ప్రజల చేరపిలుచుగా మధ్యాకాశమునకు ప్రభువు వచ్చుగా మహిమతో తన ప్రజల చేరపిలుచుగా రాకడా ప్రభుని రాకడా రాకడా రెండవ రాకడా రాకడా ప్రభుని రాకడా రాకడా రెండవ రాకడా ఏ దినమో ఏ ఘడియో ఏ దినమో ఏ ఘడియో ఎవరు ఎరుగనిది రెప్పపాటు కాలమున తప్పగా వచ్చునని రెప్పపాటు కాలమున తప్పగా వచ్చునని రాకడా ప్రభుని రాకడా రాకడా రెండవ రాకడా ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 14వ వచనం దగ్గర నుండి చదువుతున్నాను, వినండి. లవొదికయలో ఉన్న సంఘపు దూతకు ఇలాగు వ్రాయబో, ఆమెన్ అనువాడును నమ్మకమైన సత్య సాక్షియు దేవుని సృష్టికి ఆదియునై ఉన్నవాడును చెప్పు సంగతులేమనగా, నీ క్రియలు నేను ఎరుగుదును, నీవు చల్లగానైనను వెచ్చగానైనను లేవు, నీవు చల్లగానైనను వెచ్చగానైనను ఉండిన ఎడల మేలు. బైబిల్లో ఉన్న 65 పుస్తకాలు నెరవేరినవి. 66వ పుస్తకమైన ప్రకటన గ్రంథం నెరవేరబోయేది. ప్రకటన గ్రంథాన్ని రాసిన పరిశుద్ధుడైన యోహాను ఎంతగా హింసించబడినప్పటికీ, మసమస కాగుతున్న నూనెలో వేసినప్పటికీ చనిపోలేదు. రాజు విగ్రహానికి మొక్కనన్నందున నానా హింసలు పెట్టాడు యోహానుని ఆ రాజు. ఎంత చిత్రహింసలు చేసినా చావలేదు ఆయన. అందును బట్టి ఆ యోహానును, పండు వృద్ధుడిగా ఉన్న యోహానును పద్మాసు అనే లోయలో పడేసి రండి, నీళ్లు అన్నాహారం లేక చస్తాడు అని తీసుకెళ్ళి అక్కడ పడేశారు. అది ఒక దీవి, చుట్టూ నీళ్లు మధ్యలో భూమి ఉంటుంది. అలాంటి పద్మాసు దీవిలో ఆయన్ని పడేశారు. నిండు వృద్ధాప్యంలో ఉన్న యోహాను ఆ పద్మాసు లోయలో పస్తులుండి ఉపవాసాలతో ప్రార్థనలో ఉన్నప్పుడు దేవుడు బయలుపరిచిన విషయాలను ఈ ప్రకటన గ్రంథంలో వ్రాసి ఉంచాడు. ఈ ప్రకటన గ్రంథంలో ఉన్న అనేక విషయాలు నెరవేరే కాలం ఆసన్నమైంది. ఈ మొదటి 2 అధ్యాయాల్లో 2-3 అధ్యాయాల్లో అంచె దినములలో ఉండబోయే 7 సంఘ స్థితిగతులను గురించి వ్రాయబడింది. యేసు ప్రభువే ఈ మాటలు చెప్పి రాయించినట్లు చూస్తున్నాం. ఎఫెసీ సంఘం ప్రేమలో మొదటి ప్రేమను పోగొట్టుకున్న సంఘం. స్మరణ సంఘం శ్రమలు సహించి దరిద్రతలో ఉన్నప్పటికీ శ్రమలు సహించిన సంఘం. అలాగే
పెర్గమ సంఘం బాగానే ఉంది, కానీ అందులో బిలాము బోధను అనుసరించిన సంఘం. తుయతైరా సంఘం యెజబేలు బోధను అనుసరించిన సంఘం. సార్దీసు పేరుకు మాత్రం బతికున్నానని చచ్చిన స్థితిలో నిర్జీవంగా ఉన్న సంఘం. ఫిలదెల్ఫియా సువార్తను ప్రకటించే సంఘం. లవొదికయ నులివెచ్చని సంఘం. 7 సంఘాల గురించి ఇప్పుడు చెప్పడం నాకు కుదరదు, కానీ 7వ సంఘం గురించి ఈరోజు దేవుడు మనతో మాట్లాడాలని ఆశిస్తున్నాడు. ఈ సంఘంలోని ప్రత్యేకత ఏంటంటే ఇది నులివెచ్చని సంఘం. ఎలాంటి సంఘం? నులివెచ్చగా ఉందంటే అర్థం ఏంటి? వేడిగా కాఫీ తాగుతాం, చల్లగా కూల్ డ్రింక్ తాగుతాం. అంటండి, వేడిగా ఉండేది తాగుతాం, బాగుంటుంది తినటానికి. చల్లగా ఉన్నది బాగుంటుంది. చల్లారిపోయేది బాగుంటుందా? కాఫీ వేడివేడిగా తెచ్చినప్పుడు ఆయన తాగకుండా అక్కడ పెట్టి కాసేపు అయ్యాక తాగమంటే చల్లారిపోయింది మళ్ళీ తీసిరా అంటాడు ఆయన. చల్లారిపోయిన దాన్ని తాగం మనం, పనికిరాదు, అది బాగోదు. అది ఈ సంఘ పరిస్థితి ఎలాగుందంటే చల్లారిపోయింది. దేవుడు ఈ సంఘంతో అంటున్నాడు, నువ్వు వెచ్చగానైనా లేవు, చల్లగానైనా లేవు. నువ్వు వెచ్చగా ఉన్నా బాగుంటుంది, చల్లగా ఉన్నా బాగుంటుంది, కానీ నువ్వు నులివెచ్చనిగా ఉన్నావు. ఈ రోజున అనేక మంది క్రైస్తవుల సంగతి అలాగే ఉందండి. వెచ్చగా లేరు, చల్లగా లేరు. అంటే 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 చల్లారిపోయానండి భక్తిలో అని చెప్పేవాళ్ళని చూసారా? మీరు ఎప్పుడైనా విన్నారా? ప్రార్థనలో ఆగిపోయానండి, ఆరిపోయానండి చెప్పేవాళ్ళు విన్నారా? ఒక వ్యక్తి అండి దేవుని ఆశీర్వాదాలు పొందిన కొత్తలో వేడివేడిగా ఉంటాడు, ఉరుకులు పరుగులతో ఉంటాడు, ఆసక్తి కలిగి ఉంటాడు, దేవుని కొరకు ఏదేదో చేయాలని ఆశిస్తూ ఉంటాడు. ఈ లవొదికయ సంఘం దేవుని చేత అధికంగా దీవించబడింది. ఇది చాలా రిచ్ సంఘం, చాలా ధనవంతమైన సంఘం, ఒక అభివృద్ధి పొందిన సంఘం. దేవుడు ఆశీర్వదించినప్పుడు మనం అభివృద్ధి పొందుతాం, ఆశీర్వదించబడతాం, అన్ని విధాల వర్ధిల్లుతాం. మన ఆస్తిపాస్తులు వర్ధిల్లుతాయి, మన ఆరోగ్యం వర్ధిల్లుతుంది, బాగుంటుంది, మన బిడ్డలు వర్ధిల్లుతారు, మనం అన్ని విషయాల్లో గొప్పవారిమవుతాం. గొప్పవారిమైన తర్వాత గొప్పతనాన్ని పట్టుకొని గొప్పగా చేసిన వారిని విడిచిపెట్టేస్తున్నాడు. ఈ లవొదికయ పరిస్థితి అదేనండి. ఆ ఊరిలో, ఆ ప్రాంతంలో మంచి శ్రేష్టమైన వస్త్రాలు సిద్ధమవుతాయి, ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్. అక్కడ మంచి కాటుక సిద్ధమవుతుంది, కళ్ళకు జబ్బు, ఎటువంటి జబ్బు అయినా బాగు చేయగలిగిన కాటుకలు సిద్ధపరుస్తున్నారు. అక్కడ చాలా డబ్బు ఉంది. కాబట్టి అవన్నీ వచ్చిన తర్వాత ఒక వ్యక్తి యేసు ప్రభు విషయాల్లో చల్లారిపోతున్నారు. నాకు తెలియక అడుగుతాను, మీరు చల్లారిపోయిన క్రైస్తవులా, వేడివేడిగా ఉన్న క్రైస్తవులా? ఏమా? వేడివేడిగా ఉంటే ఏం చేస్తావు తెలుసామా నువ్వు? మీ ఇంటి ఆయన రక్షించబడ్డాడమ్మా, మరి వేడివేడిగా ఎక్కడున్నావు చెప్పు? ఏంటండి? వేడివేడిగా ఉంటే రాత్రి పగళ్ళు ఉపవాసం ఉండి ఇంటి వారందరినీ ప్రభు కొరకు సంపాదించుకునే వరకు దేవుని పాదాలు పట్టుకొని నువ్వు ఆశీర్దిస్తే కానీ నేను నిన్ను విడిచిపెట్టను అని పట్టుబట్టేటట్టు ఉంటాం. నన్నేం చేయమంటారు? వాళ్ళు మారకపోతే నన్నేం చేయమంటారు అన్న, నువ్వు ఏమైపోయావు అన్నమాట, చల్లారిపోయావు. ఏంటండి? ఒక వ్యక్తి దేవునితో సరిగా ఉన్నప్పుడండి వాడు రోషం కలిగిన వాడిగా ఉంటాడు, ఆసక్తి కలిగిన వాడిగా ఉంటాడు, రోజుకు ముమ్మాళ్ళు మోకరించి ప్రార్థించేవాడిగా ఉంటాడు, దేవుని వాక్యాన్ని ధ్యానించేవాడిగా ఉంటాడు, వాక్యాన్ని జీవించి చూపించాలని ఆరాటపడుతుంటాడు, కనబడ్డ అందరికీ యేసుక్రీస్తుని గురించి చెప్పాలని ఆశ ఉంటుంది. వాళ్ళు వినకపోయినా, నమ్మినా నమ్మకపోయినా. వేడిగా ఉన్న క్రైస్తవుడు, ఆధ్యాత్మికమైన క్రైస్తవుడు, చింతన, ఆలోచన అన్నీ కూడా దేవుని గురించిన విషయాలే ఉంటాయి. పొద్దున లేస్తే పడుకునే వరకు ఏం తిందుమా, ఏం తాగుదుమా, ఏం ధరించుకున్నామా అన్నది వేడివేడిగా ఉన్న క్రైస్తవుడి ఆలోచన కాదు. వేడివేడిగా ఉన్న క్రైస్తవుడి ఆలోచన ఎలాగుంటుంది? ఈరోజు ప్రభువా నా కొరకు నీవే పని పెట్టావు, ఈరోజు నేనేం చెయ్యాలి,
ఈరోజు నేను ఎలా మహిమపరచాలి, ఈరోజు ఎవరికి నేను సువార్త చెప్పాలి, ఈరోజు నా మనస్సాక్షిని నేను ఎలా కాపాడుకోవాలి, ఈరోజు నేను ప్రార్థనలో ఎంత సమయం గడపాలి. వేడివేడిగా ఉన్న క్రైస్తవులారా, రోజుకి ఎన్నిసార్లు ప్రార్థన చేస్తారో చెప్పండి చూద్దాం. మీరు చెప్పినా నాకు వినపడదు. 3 సార్లు చేస్తామని అన్నారు ఎవరో. పొద్దున్నే లేచిన యేసయ్యా రాత్రి అంతా కాపాడా, ఆమేన్ అయిపోయిందా? ఆనందనేటప్పుడు యేసయ్యా అన్నం ఇచ్చినందుకు వందనాలు, ఆమేన్. ఆమెన్కి మొత్తం అప్పటికి వెళ్ళిపోద్ది. రాత్రి పడుకునేటప్పుడు మాత్రం మంచం ఎక్కి మంచం మీద రా ప్రభువా, అక్కడక్కడ తిరిగి వచ్చాను నాయన, దెయ్యాలు క్రిములు కీటకాలు నాకేం హాని చేయకుండా ఈ రాత్రంతా నువ్వు నా మంచం చుట్టూ పోలీసు ఆయనలాగా కావాలా ఉండు, నేను గురకబెట్టి నిద్రపోతాను. అలా అంటారులే కానీ నువ్వు కావాలా ఉండు, నేను నిద్రపోతాను అంటారు కదా. ఇంతేనా ప్రార్థన? ఇదా ప్రార్థన? ఏమండి, ఎంతమంది రోజుకి 3 ఆనాడు దానియేలు వలె మోకాళ్ళుని ప్రార్థిస్తున్నారు? అసలు మోకాళ్ళ ప్రార్థనే మర్చిపోయామండి మనం. మోకరించి ప్రార్థించడం లేదు. అందుకే మా సభల్లో ఇది కొత్తగా మేము ప్రవేశపెట్టాం. ఒక 10 నిమిషాలన్నా 15 నిమిషాలన్నా చెప్పిన మాట అందరూ వినకపోయినా కొందరన్నా మోకాళ్ళ ప్రార్థన నేర్చుకుంటారని. మోకాళ్ళుని యేసుక్రీస్తు లోకంలోనికి వచ్చినప్పుడు మోకాళ్ళుని ప్రార్థించాడు. నా తండ్రి చిత్తము చేయటమే నాకు ఆహారం అన్నాడు. రాత్రి పగళ్ళు ఆత్మలు నశించిన దానిని వెతకి రక్షించడానికి నేను వచ్చానన్నాడు. పాపులను వెతకి మారు మనసులోనికి నడిపించడానికి వచ్చానన్నాడు. అలాంటి ఆతృత ఆశ లేనివాడు వేడి క్రైస్తవుడు ఎట్లవుతాడు? నేను యేసయ్యలాగా ఉండాలి, ఆయనలా మాట్లాడాలి, నాలో ఇతరులు క్రీస్తుని చూడాలి, ఆయనలా పవిత్రుడిగా బ్రతకాలి, ఆయన ప్రేమను నేను కలిగి ఉండాలి, ఈ లోకంలో క్రీస్తు యొక్క గొప్పతనాన్ని గురించి తెలియజేయాలి అనే ఆరాటం లేనివాడు వేడి క్రైస్తవుడు కాదండి. బైబిల్లో ప్రకృతి సంబంధమైన మనుషులు ఉన్నారు, శరీర సంబంధమైన మనుషులు ఉన్నారు, ఆధ్యాత్మిక సంబంధమైన మనుషులు ఉన్నారు. ప్రకృతి సంబంధమైన మనుషులు అంటే సహజమైన మనుషుడు. సహజమైన మనుషుడికి దేవుని విషయాలు అర్థం కావు. మరి ముఖ్యంగా యేసు ప్రభు శిలువ మరణ పునరుద్ధానాల గురించి చెప్తే ఏమీ అర్థం కాదు. ఇప్పుడు నేను పాపం చేస్తుంటే ఎప్పుడో చచ్చిపోయిన యేసు ప్రభు నా పాపాల కొరకు ఎలా చనిపోయాడయ్యా అని అడుగుతాం. నేను అలాగే అడిగేవాడిని. కాకినాడలో ఒక ఆలయంలో కూర్చొని వాక్యం వింటున్నప్పుడు యేసు ప్రభు నీ పాపముల కొరకు చనిపోయాడు అంటే నేను నా ఫ్రెండ్ పక్కన కూర్చొని గిల్లుకొని నవ్వుకుంటా ఉన్నాం. ఏంద్రా వీళ్ళు ఎవరో డబ్బు పంపిస్తుంటే దొరకారులు బాగా తినేసి కోట్లు వేసుకొని ఎట్లా చెప్తున్నారు మనం ఎర్రోళ్ళమా? ఎప్పుడో యేసు ప్రభు చచ్చిపోతే ఇప్పుడు మనం పాపం చేస్తుంటే మన కోసం చచ్చిపోయాడు అంటాడు ఏంట్రా? అవును, నశించుచున్న వారికి సిలువను గురించిన సువార్త వెర్రితనము, కానీ రక్షించబడుచున్న మనకది దేవుని శక్తి. ఒకరోజు నేను దేవుని సన్నిధిలో ప్రార్థిస్తూ ఉన్నప్పుడు, అదే ఆలయంలో నేను ప్రార్థిస్తూ ఉన్నప్పుడు, దేవునితో అటో ఇటో తేల్చుకుందాం ఈరోజని పట్టుదలతో కూర్చొని ప్రార్థిస్తూ ఉన్నప్పుడు అర్ధరాత్రి దాటిపోయి 1:15 అయింది. నేను ఆలయంలో నడుచుకుంటూ కళ్ళు తెరుచుకొని, పాస్టర్ గారు చెప్పారు నిద్ర వస్తే కళ్ళు తెరుచుకొని ప్రార్థన చేయ్యా, నిద్ర వస్తే నడుచుకుంటూ ప్రార్థన చేయ్యా, దేవుడు మాట్లాడేవాడికి వదిలిపెట్టద్ది రాత్రి అని చెప్తే నేను నడుస్తూ ప్రార్థన చేస్తూ ఉంటే 1:15 అవుతుంది ఇంచుమించు. ఆలయంలో ఈ మూల నుంచి ఆ మూలకి నేను నడుస్తున్నప్పుడు నా ఎదురుగుండా సిలువలో వేలాడుతున్న యేసు ప్రభువు నా కళ్ళ ముందు ప్రత్యక్షమయ్యాడు. నీ కొరకే నా ప్రాణం ఇచ్చాను అన్న మాటలు నా చెవుల్లో గింగిర్లు అన్నాయి. అంతే కుప్పలా కూలిపోయాను. నా పాపములన్నీ నా కళ్ళ ముందుకు వచ్చాయి. పశ్చాత్తాపడి రాత్రంతా నా పాపాలు ఒప్పుకున్నాను. తెల్లవారేటప్పటికి ఒక నూతనమైన అనుభూతి, అదే రక్షణ, అదే మారు మనసు, అదే పాప భారము నుండి విముక్తి. ఆ రోజు నేను మర్చిపోలేను. 1977 సంవత్సరం ఫిబ్రవరి 15వ తారీఖు నా జీవితం మారింది. నా బండ గుండె బద్దలైంది. నా అవిశ్వాసం, అజ్ఞానం పటాపంచలైపోయినాయి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు. అందుకే నాకు కల్వరి అంటే ఇష్టం. ఆ కల్వరి దృశ్యం, ఆ సిలువ దృశ్యం నా గుండెను మార్చింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఆ యేసయ్య కొరకు నేను జీవిస్తూ ఉన్నాను. ఎంతమంది యేసుక్రీస్తు యొక్క సిలువ దర్శనాన్ని పొందారు? ఒకవేళ నన్ను దేవుడు ఒక విధంగా రక్షించాడు కాబట్టి అలాగే మిమ్మల్ని అందరూ రక్షించాలని నేను అంటం లేదు, కానీ నీవు నీ పాపముల కొరకు పశ్చాత్తాపడి యేసుక్రీస్తుని నీ సొంత రక్షకుడిగా అంగీకరించిన అనుభవం ఉందా?
అనుభూతి ఉందా? అవునండి, ఉందండి అంటారు. మీరు రక్షించబడిన కొత్తలో ఉన్న ఆరాటం, ఆ యొక్క ఆసక్తి, ఆ పోరాటం ఇవాళ ఉందా? నేను ఒక 18 ఏళ్ళ యవనస్తుడిగా దేవుని కొరకు పరిగెత్తాను. 30 సంవత్సరాల వరకు బ్రహ్మచారిగా పరిగెత్తాను. 30 సంవత్సరాల తర్వాత వివాహితుడిగా పరిగెత్తాను. తర్వాత పిల్లలతో పరిగెడుతున్నాను. ఇప్పుడు వృద్ధాప్యంలోనికి వచ్చాను, ఇంకా పరిగెడుతున్నాను. నాకేం ఆసక్తి తగ్గలేదు, ఎందుకంటే నా యేసయ్య నన్ను ఎప్పటికప్పుడు ఉజ్జీవింపచేస్తున్నాడు. ప్రకృతి సంబంధమైన మనుషుడికి యేసుక్రీస్తు విషయాలు ఎంత చెప్పినా అర్థం కావండి. చూస్తారంటే చూద్యం చూసినట్టు, వింటారంతే సరదాగా కాలక్షేపంగా. ప్రకృతి సంబంధమైన మనుషుడికి దేవుని కార్యాలు అర్థం కావు. నాకు తెలిసి ఇక్కడ కూర్చున్న వాళ్ళల్లో మీరెవరో ప్రకృతి సంబంధమైన మనుషులుగా లేరు. అంటే ఎప్పుడు సువార్త వినని వారు, యేసుక్రీస్తుని గురించి వినని వారు, అసలు ఏమీ తెలియని వారు కొండ జాతుల్లో ఉంటారండి. కొండ లోయల్లో ఉంటారు. నేను కొండ జాతుల వారి మధ్య కొన్ని రోజులు సేవ చేశాను. వాళ్ళకి రైలు అంటే తెలియదు, బస్ అంటే తెలియదు, ఏమీ తెలియదు. గడియారం అంటే తెలియదు, వాషింగ్ మెషిన్ అసలే తెలియదు, ఏం తెలియదు, వాళ్ళకి ఏమి తెలియదు. ఆ కొండలో ఉంటారు. ఆ యొక్క గొర్రెల మాంసం అది కాల్చుకొని తింటారు, జొన్నలు సజ్జలు వేసుకొని అవి ఉడకబెట్టుకొని తింటారు, అంతేగాని బయట ప్రపంచంలో ఏం తెలియదు. వాళ్ళకి చీర కట్టుకోవడం తెలియదు, వాళ్ళకి వస్త్రాలు లేవు, ఏదో గుడ్డ చుట్టుకుంటారు కావాలంటే మనం ఇస్తే. వాళ్ళు సహజమైన వారు. మీకు తెలుసా యేసు దేవుడి పేరేంటి? మీరు ఆరాధించే దేవుని పేరేంటండి? తెలీదా? పాస్ గారు చెప్తారా? మీరు ఆరాధించే దేవుని పేరేంటో బోల్డ్గా, ధైర్యంగా, గట్టిగా చెప్పండి. ఎవరా యేసయ్య? రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు, సర్వశక్తి సంపన్నుడు, సర్వాధికారి, రక్షణకర్త, విమోచనకర్త. అంతేనా? ఇంకేమనొచ్చా? ఎన్ని పేర్లు ఉన్నాయి కదా దేవునికి. అనంతమైన దేవుడు. ఇంత గొప్ప ప్రభువుని ఆరాధించే మనం ఎంత హుషారుగా ఉండాలండి, ఎంత ఆసక్తిగా ఉండాలి, ఎంత వేడిగా ఉండాలి, ఎంత రోషం కలిగి ఉండాలి. రోషం అంటే కోపం కాదండోయ్, కోపం వేరు, రోషం వేరు. దేవుని కొరకు ఆసక్తి కలిగి ఉన్నాను నేను అని ఎంతమందిని చెప్పగలవు? లోకంలో ఉన్న వారికి చాలామందికి దేవుని గురించి తెలియదు, యేసుక్రీస్తు గొప్పతనం తెలియదు, మరణించిన తర్వాత ఉన్న నరకాన్ని, పరలోకముని గురించి వారికి తెలియదు. ప్రకృతి సంబంధమైన మనుషులకి దేవుని కార్యాలు అర్థం కావు. కొరింథీయులకు రాసిన పత్రికలో ఉంది. రెండవది శరీర సంబంధమైన మనుషులు. శరీర సంబంధమైన మనుషులంటే దేవుడు కావాలి, దెయ్యము కావాలి, లోకము కావాలి, దేవుడు కావాలి. భక్తి అంటే కొంచెంసేపు ఆచరించి పక్కన పెట్టి మన ఇష్టం వచ్చినట్టు బతకడం భక్తి అంటారు. నిజమా? ఇలా చర్చిలో ఎవరైనా, మీటింగ్లో ఎవరైనా మాట్లాడుకో, పాస్టర్ గారు అంటున్నారు, ఇంటికి వెళ్ళాక చెప్పు అని ఎవరైనా అన్నారనుకోండి, వాళ్ళు శరీర సంబంధమైన వాళ్ళ, ఆత్మ సంబంధమైన వాళ్ళ? ఏంటండి, మీరు గదులలో చెవులలో చెప్పుకున్నది మిద్దెల మీద ప్రకటించబడుతుంది. రహస్యమైనదేదియు బయలుపడక మానదు అన్న దేవుని వాక్యం తెలిసినవాడు మనుషులకు భయపడి గుసగుసలాడడు. ఎక్కడొక మాట అక్కడొక మాట చెప్పడం. మరి ఎంతమంది ఈ రోజున చర్చిలో ఒక పేరు, డ్యూటీలో ఇంకో పేరు? ఏంటంటే అసలు కొంతమందికి మీరు పనిచేసే స్థలంలో మీరు క్రైస్తవులని వాళ్ళకి తెలియదు. మీరు వేడి క్రైస్తవులా, చల్లారిపోయిన క్రైస్తవులా, అటు ఇటు కాకుండా లూక్వామ్ చల్లారిపోయిన క్రైస్తవులా, లేకపోతే మంచి ఆధ్యాత్మిక పరిపక్వత కలిగిన వారా? ఒకసారి చూద్దాం. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 19వ వచనం దగ్గర నుంచి చూద్దాం. చూడండి. శారీర కార్యములు స్పష్టమైనవి ఏమనగా జారత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహములు, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తతలు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి. ఏంటండి శరీర కార్యాలు? పెద్ద లిస్ట్ ఇచ్చాడు. జారత్వము, అపవిత్రత, కాముకత్వము ఒక సెట్. ఏంటండి? విగ్రహారాధన, అభిచారము మరొక సెట్. ద్వేషములు, కలహములు, మత్సరములు, క్రోధములు, కక్షములు, భేదములు, విమతములు, అసూయలు, మతతలు అదొక సెట్టు. అల్లరితో కూడిన ఆటపాటలు
మరొక గుంపు. ఏంటంట? ఆత్మ సంబంధమైన మనిషి శారీర సంబంధమైన కార్యాలకు చోటు ఇవ్వడండి. ఎంతమంది యేసుక్రీస్తుని నమ్ముకున్నామని చెప్పేవారు ఈ అపవిత్రమైన జారత్వానికి, అపవిత్రతకు, కాముకత్వానికి చోటు ఇవ్వని వారిగా ఉన్నారు. జారత్వం అంటే జారిపోవటం అని చెప్పారంట పాస్టర్ గారు. జారత్వం అంటే ఏంటో తెలుసండి మీకు? వివాహమునకు ముందు పరపురుషులతో, పరస్త్రీలతో లైంగిక సంపర్కం కలిగి ఉండటం జారత్వం. ఈ రోజున ఎంతమంది బాప్తిసం పొందామన్న వాళ్ళు కూడా జారత్వం అనే పాపంలో చిక్కుబడి ఉన్నారు. అది యవనేచ్ఛలకు లొంగిపోయాననేవారు, పొరపాటు అయిందనేవాళ్ళు, తప్పు చేశానని సర్దుకునేవాళ్ళు దేవుని దృష్టిలో భయంకరమైన పాపులుగా ఉన్నారండి. ప్రార్థన చేస్తున్నావు, మంచి యేసుక్రీస్తు నామాన్ని ధరించి ఉన్నావు, ఆలయానికి వెళ్తున్నావు, అయినా జార కార్యాలు విడిచిపెట్టలేదు. కొందరు శారీర పాపాల్లో పడిపోతారు, మరికొందరు మానసిక వ్యభిచారం చేస్తుంటారు. యేసుప్రభు చెప్పాడు కదా, వ్యభిచారము చేయవద్దన్న మాట మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పినదేమనగా, ఒక స్త్రీని మోహపు చూపుతో చూచు ప్రతివాడు అప్పుడే తన హృదయంలో వ్యభిచారము చేయుచున్నాడు. క్రైస్తవులు సినిమాకి వెళ్ళకూడదా అన్న వారికి ఇక నేను చెప్పక్కర్లా. సినిమాల్లో అపవిత్రమైన దృశ్యాలు చూస్తూ దేవుని బిడ్డవైన నీవు ఎలా కూర్చుంటావు? స్తోత్రం నాయనా, స్తోత్రం నాయనా అని బొమ్మలు చూస్తావా? బూతు పాటలతో ఉన్న పాటలు చూస్తావా? అర్ధనగ్నంతో ఉన్న ఆ దృశ్యాలు చూస్తావా? అల్లరితో కూడిన ఆట పాట ఏంటండి? అది సినిమాల గురించి బైబిల్లో లేదంటారు కొంతమంది. కానీ అల్లరితో కూడిన ఆట పాటలు అంటే ఏంటి? గబుకునో పాట వస్తుంది, గబుకునో మాట వస్తుంది, గబుకునో జోక్ వస్తుంది, గబుకునో ఫైట్ వస్తుంది. అదే కదా సినిమా. నా చిన్నప్పుడు చూసిన సినిమాలు అంతే. ఇప్పుడు పెద్ద పెద్ద కలర్ సినిమాలు వచ్చాయంట, ఇప్పుడు గమ్మత్తుగా ఉంటాయంట, ఇందులో వీడియో ట్రిక్స్ ఉపయోగిస్తారంట. ఏది చేసినా అదే కదా చివరికి. ఎంతమంది క్రైస్తవులు సినిమాలకు వెళ్తున్నారు? అమ్మో చెయ్యొత్తమంటే నన్ను కోపడతారు. ఎత్తొద్దు. కానీ మీరు తెలుసుకోండి, మీరు నులివెచ్చని స్థితిలో ఉన్నారు. మందిరానికి వెళ్తున్నారు, ప్రార్థన చేస్తున్నారు, బైబిల్ చదువుతున్నారు, పనికిమాల పనులు చేస్తున్నారు. ఇట్లండి. అయ్యో, ఎంతమంది క్రైస్తవులు ఏదైనా తాగుతారండి? గట్టిగా అడిగితే పౌలు గారు తిమోతికి చెప్పాడు కదండి అన్నాడు ఒక ఆయన. ఏం చెప్పాడంటే, కడుపు జబ్బు నిమిత్తం కొంచెం ద్రాక్షరసం పుచ్చుకోమన్నారు కదండి. నేను కూడా కొంచెం పుచ్చుకుంటున్నానండి, ఒక పెగ్గేనండి అన్నాడు. తాగుబోతాడైనా వాడు స్టార్ట్ చేసినప్పుడు బాటిల్ స్టార్ట్ చేయలేడాడు. ఎక్కడ స్టార్ట్ చేస్తాడు? పెగ్గే, గొక్కే. నేను తాగలేదు, ఫ్రెండ్ పోయించాడు అని చెబుతాడు కొంతమంది. ఫ్రెండ్ పావును తీసుకొచ్చి మెల్ల వేస్తాడు, ఊరుకుంటావా? అంటే పావును తీసుకొచ్చి నోట్లో విషం పిండుతాడు, వద్దు 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 అని తాగుతావా? ఏంది చెయ్యద్రపోవాలి ఇంకోటవా? ఏంటండి దుష్ట సాంగత్యం మంచి నడిబడికి. నువ్వు దేవుని బిడ్డవైనప్పుడు తాగుబోతులతో నీకు స్నేహం ఏంటి? తిండిబోతులతో నీకు స్నేహం ఏంటి? లోకపు మనుషులతో నీ స్నేహం ఏంటి? చలారిపోయి ఉన్నావు, నులివెచ్చని స్థితిలో ఉన్నావు. మందిరంలోనికి వచ్చినప్పుడు వేడవుతున్నావు. వచ్చాయి కదండి ఇప్పుడు కొత్తగా, ఏమంటారు, మైక్రో ఓవెనా, అందులో పెట్టి నొక్కితే అదేమవుద్ది, వేడవుద్ది. ఆ వేడి తీసుకొచ్చి బల్ల మీద పెట్టేదాకా ఉంటుందా? చల్లారిపోద్ది. మళ్ళీ ఒక్కోసారి పైన వేడవుద్ది, ఇట్ట ఓపెన్ చేస్తే లోపల చల్లగానే ఉంటుంది. మళ్ళీ ఎందుకు పనికిరాదు అది. ఈ రోజున క్రైస్తవులు అలాగే ఉన్నారు. చర్చి మైక్రోవేవ్ లాగా ఉంది. ఇప్పుడు చర్చిలో కూర్చుంటే వేడిగా ఉంటారు, చర్చిలో మీటింగ్లో కూర్చున్నప్పుడు వేడి. ఇప్పుడు దేవుడి కోసం ప్రాణం ఇవ్వటారు కదా, చిత్తమే అంటారు అనమాట. అవునేసయ్యా ఈ రోజు నుంచి నీ కొరకే అంటారు అనమాట. ఆమె అనగానే అక్కడ గుమ్మం దగ్గరే గొడవ. ఏంటంటే ఇంటికి వెళ్ళిందే టపాలు వేసి రాస్తారు, గందరగోళం చేస్తారు. జాగ్రత్త. ఇలాంటి సభల నుంచి వెళ్ళేటప్పుడు అండి సైతాన్ని మనల్ని లొంగదీయటానికి, పౌడు చేయటానికి ఎక్కడో చాట బొడ్డుకు మసిరాసి కూర్చున్నాడు అంటారు చూసారా? అట్లాగా ఏదో ఒక తగాదా తీసుకురావడానికి, ఎవరి ద్వారాను తీసుకురావడానికి ఆశిస్తాడు. నీవు అప్పుడే దేవుని శక్తిని, దేవుని ప్రేమను, దేవుని శాంతమును నీ జీవితంలో చూపించాల్సి ఉంది. జారత్వం, కాముకత్వం, అపవిత్రత, ఈ భూలోకమంతా ఇది వ్యభిచార తరం అని చెప్పాడు దేవుడు. ఎక్కడ చూసిరా
భయంకరమైన అపవిత్రత. రోజుకి ఎంతమంది మానభంగాలు జరుగుతున్నాయి, ఎన్ని చట్టాలు తీసుకొచ్చినప్పటికీ ఎక్కడా పాపాన్ని ఆపలేకపోతున్నాడు కదా. కారణం, ఈ లోకం చెడిపోయింది. చెడిపోయిన ఈ లోకంలో నువ్వు నేను అగ్నిలాగా మండాలని, వక్ర జనం మధ్య జ్యోతిలాగా ప్రకాశించాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. ఎంతమంది నిజ క్రైస్తవులుగా ఈ రోజున ఇక్కడ కూర్చొని ఉన్నారు? ఎంతమంది నేను బగబగమండే మంట, బగబగమండే కురివి అని యోహాను గురించి చెప్పబడింది, అలాగే నేను వెలుగుతూ ఉన్నాను యేసుక్రీస్తు కొరకు అని ఎంతమంది చెప్పగలరు? అపవిత్రత చూడగానే ఐస్ అయిపోయేవాళ్ళు, కరిగిపోయేవాళ్ళు, లాలన మాటలకు లొంగిపోయేవాళ్ళు, శరీర ఇచ్ఛలకు లొంగిపోయేవారు, నిలువెచ్చని స్థితిలోనికి దిగజారిన వారు. ఇంకేమనుంది? అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, అభిచారము. విగ్రహారాధన అంటే మనకు తెలుసు, చాలామంది చాలా వాటిని దేవుళ్ళుగా పెట్టుకొని పూజిస్తున్నారు. కానీ క్రైస్తవులకు దేవుళ్ళు వేరే ఉన్నారు. క్రైస్తవులు విగ్రహారాధన చేస్తారా లేదా? నీవు దేవుని కంటే దేనిని ఎక్కువ ప్రేమిస్తావో అదే నీ విగ్రహం. నువ్వు నీ సెల్ ఫోన్ ఎక్కువ వాడుతున్నావంటే నీ విగ్రహం ఎవరన్నమాట? సెల్ ఫోన్. ఈ రోజున చూడండి, సెల్ ఫోన్ ఉన్న వాళ్ళు చేతులు ఎత్తమంటే చూపిస్తారా? ఇది పాపం ఏం కాదులేండి, చూపించండి. సెల్ ఫోన్లో వాళ్ళందరూ కొంచెం చూపించండి. ఓకే, థ్యాంక్ యూ. మీ సెల్ ఫోన్ మారు మనసు పొందిందా? నువ్వు మారు మనసు పొందితే మీ సెల్ ఫోన్ కూడా మారు మనసు పొందాలి, లేకపోతే నీ మారు మనసు అంతా నీరు గారిపోద్ది. చూసారా? ఆ సెల్ ఫోను ఇవాళ మానవుడి చేతిలో పెట్టుకున్నాడు. మానవుని మూర్ఖుని చేతిలో పాపం ఉన్నది అని బైబిల్లో నేను చదివినప్పుడు నాకు అర్థం కాల. ఇప్పుడు బాగా అర్థమవుతుంది. మూర్ఖుడి చేతుల్లో పాపం ఉందంటే, చేతిలో పాపం ఉందంటే చేతిలో ఏముంది? ఇప్పుడు మనకి సెల్ ఫోన్ ఉంది. ఆ సెల్ ఫోన్లో ఏమున్నాయి? ఏది గెలిగితే అది ఉంది. ఇప్పుడు 3G అంట, 2G అంట, అడ్వాన్స్ అయిపోయింది. చేతిలోనే పెట్టుకొని గెలుగుతుంటారు అన్నీ కూడా. అంతేకాదు, కొందరు ఆ సెల్ ఫోన్లో 24 గంటలు మాట్లాడుతూనే ఉంటారు. విస్తారమైన మాటలలో దోషముండక మానదు. ఎంతసేపు మాట్లాడుతున్నావు? డబ్బులు కట్టి మరీ మాట్లాడుతున్నావు సెల్ ఫోన్లో. ఎందుకు ఊరికే ఫోన్ చేస్తావు? ఇప్పుడు అడిగేయాలంతే. హలో, ఇంటికి వెళ్ళాక అడగచ్చు కదా. ఆఫీసులో నుంచి ఇంట్లో వంట చేసి ఆమెకు అడిగి ఇక్కడే గొడవ ఎందుకు? ఇంటికి వెళ్ళాక గొడవ ఉండేది ఇంతకుముందు. ఇప్పుడు నుంచే గొడవ, గంట నుంచి గొడవ, గంట ముందు గొడవ, గంట తర్వాత గొడవ. ఎందుకు సెల్ ఫోన్? అవసరానికి వాడండి, అవసరమైతే. వ్యర్థమైన మాటల కోసం వాడకండి. పుకారులు చెప్పడానికి, చాడీలు చెప్పడానికి వాడకండి. వాళ్ళ గురించి వీళ్ళ గురించి మాట్లాడుకుంటారు. మీ ఇద్దరు సెల్ ఫోన్లు పెట్టుకొని ఇద్దరికి డబ్బులు దండగా, అంతే. నీకు వచ్చేది ఏమి లేదు. పెట్టండి. నీకు తెలుసా అక్క, వాళ్ళ సంగతి తెలుసా? ఏమైంది చెప్తాను కానీ ఒక్క నిమిషం ఉండు, మా ఆయన వెళ్ళాడో లేదో చూసి ఇంకొక 10 నిమిషాల్లో నేను చేస్తాను, తీరిగ్గా మాట్లాడుకుందాం. ఎందులో? సెల్ ఫోన్లో. ఎందుకండి మనకి? ఎందుకు? నిలువెచ్చని స్థితిలో ఉన్న వారికి దేవునితో సమయం గడపడానికి ఇష్టం లేదు. దేవునితో మాట్లాడుకోమంటే 3 నిమిషాలతో ఆమెనని కళ్ళు తెరిచేస్తారు. అనవసరమైన మాట్లాడమంటే గంటలు మాట్లాడుకుంటూ ఉంటారు. నువ్వు నిలువెచ్చని స్థితిలోకి వెళ్ళావు కాబట్టి దేవుని మీద ప్రేమ కంటే లోకంలో ఉన్న మనుషుల మీద ప్రేమ ఎక్కువైంది. దేవుని కార్యాలు అర్థం చేసుకోవడం కంటే లోక కార్యాలను అర్థం చేసుకోవాలని ఆతృతపడుతూ ఉన్నావు. అభిచారము అనే మాటకు అర్థం ఏంటో తెలుసండి మీకు? అభిచారం అంటే తమిళ బైబిల్ ఏమన్నదంటే పిల్లి శూన్యం అని ఉంది. అంటే జ్యోతిష్కము, ఇంకేంటండి చేతబడులు. అసలు దేవుని బిడ్డలకి ఎందుకు నా మీద ఎవరో చేతబడి చేశారండి, అప్పటి నుంచి నాకు అన్నం అరగటం లేదండి అంటారు కొంతమంది వచ్చి. అసలు నువ్వు నిజమైన విశ్వాసం అయితే, నువ్వు నిజమైన దేవుని బిడ్డవైతే, దేవుని ఆత్మ నీలో ఉంటే, నీ హృదయం శుద్ధిగా ఉంటే, నీకు వ్యతిరేకంగా సిద్ధపరిచిన ఏ ఆయుధము నీ మీద పనిచేయదు. ఇశ్రాయేలుకు వ్యతిరేకంగా ఏ మంత్రము, ఏ మాయ పనిచేయవు. అసలు నువ్వు ఎందుకు భయపడిపోతున్నావు? నువ్వు భగభగమంటే మంటగా ఉంటే, నువ్వు వేడి క్రైస్తవుడిగా ఉంటే, నువ్వు క్రీస్తు యొక్క శక్తిని కలిగిన వ్యక్తిగా ఉంటే, నీవు ఈ పిల్లి శూన్యాలకి, ఈ మంత్రాలకి, తంత్రాలకి భయపడవలసిన అవసరమే లేదు. చాలామంది ఈ రోజున క్రైస్తవులు కూడా ఇల్లు కట్టుకోవాలన్నప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్తారు. చెప్పయ్యా, నా చెయ్యి చూసి చెప్పు. ఆ చెయ్యి చూసి చెప్పేవాళ్ళు చెయ్యి చూడకుండా నీ మొహం చూస్తారు. ఎందుకు? నీ మొహంలో ఏముందో ఫీలింగులు చూసి దానికి తగినట్టు చేతిలో చెప్తారు. భయపడకు భయపడకు.
నువ్వు అనుకుంటున్నావు అనుకుంటున్నావు ఇల్లు అమ్మడవుద్దో లేదో అని నువ్వే చెప్తున్నావు అనుకుంటున్నావు అనగానే నువ్వే చెప్పేస్తున్నావు ఏమనుకుంటున్నావు. ఏం మనుషులంటే. దేవుని బిడ్డలైన వారు మీరు జ్యోతిష్కుల దగ్గరకు వెళ్ళకండి, సోదెగాండ్ర దగ్గరకు వెళ్ళి శాపం తెచ్చుకోవద్దని లెవియా కాండంలో మీరు చదవండి. ఎప్పుడో రాసి పెట్టాడు దేవుడు. దేవుని బిడ్డలైన వారు దేవునికి వెళ్ళి మీ చెయ్యి పట్టుకొని నడిపిస్తానంటున్నాడు ఆయన. నాకే భయం లేదు, గాఢాంధకారంలో అయినా సరే, అది మరణ బాట అయినా సరే, నా ప్రభువు నా చేయి పట్టుకొని నడిపిస్తాడు. నేను నీ చేయి పట్టుకొని నడిపిస్తాను, నీ కుడి చేయి పట్టుకొని నీవు నడవలసిన మార్గం నీకు నేర్పిస్తానని చెప్పే ప్రభు ఉండగా పనికి మాలోళ్ళందరికీ వెళ్ళి మంచి ఇవ్వటం ఎందుకండి నువ్వు నులివెచ్చని స్థితికి దిగజారిపోయావు. సౌలు దేవుని ఆత్మతో నింపబడినప్పుడు రోషం కలిగి దేవుని కొరకు సాక్షిగా జీవించాడు. ఎప్పుడైతే ఆత్మలో దిగజారిపోయాడో దేవుని చిత్తం తెలియటం లేదు, దేవుని ఉద్దేశం తెలియటం లేదు. కాబట్టి ఏం చేశాడు? తాను వెళ్ళగొట్టినటువంటి శోధగాండ్రను శకునగాండ్రను దేశంలో నుంచి రాజు అయిన తర్వాత దేవుని శక్తిని పొందినప్పుడు వెళ్ళగొట్టేశాడు వాళ్ళని. మళ్ళీ భక్తిలో దిగజారిపోయినప్పుడు వాళ్ళని వెతుక్కుంటూ వెళ్ళి దేవుడి ఉద్దేశం తెలుసుకోవాలనుకున్నాడు. భక్తిలో జారిపోయిన వాళ్ళకే ఇలాంటి పద్ధతులు అంటే శుక్రవారం మంచిది కాదు, మంగళవారం మంచిది కాదు, పీళ్ళు ఎదురొచ్చిందిలో అడుగుపో, బల్లి పడింది అమ్మో. ఉన్నాయా మీకు ఇంకా? లేవా? పాప ఆమె భర్త చనిపోయి బాధపడుతూ ఆమె ఉంటే ఆమె ఎదురుకుండా వస్తే అదిగో వచ్చింది అంటే ఎక్కడి నుంచి వచ్చాయి ఈ 3 ఆచారాలు ఏంటండి? ఈ రోజున దేవుని బిడ్డలు అనబడేవారు కూడా ఇలాంటి ఆచారాలు వెంబడిస్తున్నారు. రాహుకాలం పొద్దున్నే ఒక ఆయన వచ్చాడు, అన్నయ్య మా ఇంటికి వచ్చి ప్రార్థన చేయవా, పునాది వేస్తున్నాను అన్నాడు. ఎప్పుడు రమ్మంటావు? పొద్దున్న 7 గంటలకు రా అన్నాడు. మరి పొద్దున్న 7 గంటలకు నేను ప్రార్థన చేసుకునే సమయం అయ్యా, తర్వాత వస్తానులే 10-11 తర్వాత వస్తానంటే, కాదన్నా పొద్దున్న 7 గంటలకు వచ్చి ప్రార్థన చేసి వెళ్ళిపోన్నా అన్నాడు. సరే నాన్న ఎంత పట్టుబట్టాడంటే ఇంక తప్పించుకోలేక సరేలే అన్నాను. సరే వెళ్ళిపోయాను. 5 నిమిషాల దాకా వీడింటికి వెళ్ళిపోయాను నేను ఆయన దగ్గరికి. తొందరగా వచ్చి మళ్ళీ నా వ్యక్తిగత ప్రార్థన చేసుకుందామని వెళ్ళిపోతే, ఎక్కడయ్యా ప్రార్థన చేయాలంటే, ఉండన్నా టైం ఎంతైంది, ఉండన్నా వచ్చేస్తున్నా, టైం ఎంతైంది అని పక్క వాళ్ళని అడుగుతున్నాడు. ఎందుకే టైం ఎంత, నువ్వు వచ్చేసాను కదా, టైం ఎంత అయితే నీకెందుకు, ప్రార్థన చేసిపోతానంటే, ఉండన్నా ఒక్క 5 నిమిషాలు ఉండన్నా, 7 గంటలకు ఇంకా 5 నిమిషాలు ఉందన్నా. ఏంటంట 7 గంటలకు మంచి కాలం వస్తుందంట, రాహుకాలం పోద్దంట. 7 గంటల కంటే మంచి కాలంలో మంచి పాస్తకులు వచ్చి మంచి ప్రార్థన చేస్తే మంచి ఇల్లు కట్టుకుంటాడంట. వీడు నులివెచ్చనోళ్ళ విశ్వాసులా చెప్పండి? కప్చిప్పున్నారు మీరు అందరూ చేసే పని ఇదా ఏంటి? దేవుడు చేసిందంతా మంచిది. నీవు దేవుని నమ్ముకున్న తర్వాత ప్రతి క్షణం మంచిదే, ప్రతిరోజు మంచిదే. యేసుక్రీస్తు మంచి దేవుడు నీకు తోడుండగా నీకు చెడు ఎందుకు వస్తుంది దగ్గరకు? అసలే నువ్వు భయపడుతూ ఉన్నావంటే భక్తిహీనుడు అయ్యావు. నువ్వు లోబడుతూ ఉన్నావంటే ఇలాంటి కార్యాలకు నులివెచ్చని స్థితిలో నీకు దిగజారిపోయి ఉన్నావు. ఇంకేమన్నాడు అక్కడ? త్వరగా అయిపోయింది. కక్షలు, ద్వేషాలు, కలహాలు, మత్సరాలు, క్రోధాలు, కక్షలు, భేదాలు, విభతాలు, అసూయలు, మత్తతలు, బబ్బబ్బబ్బబ్బా, దానికి అలకలు, పోటీలు, కొట్టుకోవటం, తిట్టుకోవటం, ఏంటండి భేదం, నీ వేరు నేను వేరు అని ఈ మనస్తత్వమే భక్తిహీనుడికి ఉన్న పని ఇదండి. నీవు దేవుని కొరకు సాక్షిగా జీవించినప్పుడు, నేను క్రీస్తు రక్తంలో కడగబడ్డాను, నువ్వు క్రీస్తు రక్తంలో కడగబడ్డావు, మనిద్దరం దేవుని దృష్టిలో సమానులమే అన్న ఆశ ఉంటుంది. నీవు అనుకున్నది నాకు ఇష్టం లేదు, నేను అనుకున్నది నీకు ఇష్టం లేదు, నేను చెప్పింది నువ్వు చేయనంటున్నావు, నువ్వు చెప్పింది నేను చేయలేనంటున్నాను. కాబట్టి దీని గురించి మనం భేదం పెట్టుకోవద్దు. నీకు ఇష్టమైంది నువ్వు చేసుకో, నాకు ఇష్టమైంది నేను చేస్తాను అంటామే. కానీ పోటీలు పడటం, భేదాలు పెట్టుకోవటం అనేది శరీర సంబంధమైన మనస్సు, ఆత్మలో జల్లారిపోయిన వారి మనస్సు. ఒకసారి ఆలోచించేయండి. ఈ సాయంత్రమున, ఈ రాత్రి మీరు నులివెచ్చని క్రైస్తవులుగా ఉన్నారా, లేక వెచ్చగా ఉన్న దేవుని కొరకు జ్వాలలుగా ప్రకాశించి ప్రజ్వలించే విశ్వాసులుగా ఉన్నారా? నా ప్రభు నాకు ముఖ్యం, ఆయన నీతి, ఆయన రాజ్యం నాకు ముఖ్యం, ఆయన చిత్తం నాకు ముఖ్యం, ఆయన మాట నేను వింటా, ఆయన అడుగుజాడల్లో నడుస్తా, లోకమంతా నా మీద తరగబడినా నా దేవుడు నా పక్షంలో ఉంటే
నాకే కీడు జరగదు, లోకంలో ఉన్న ధనమంతా నాకు ఇచ్చిన నా యేసయ్యను నేను విడువను అన్న వ్యక్తి నిజమైన క్రైస్తవుడు. చల్లారిపోయినోడికి ఇంకా అసలు ఏమీ లేదండి. చల్లగా ఉండటమంటే మానేయండి, మీరు మీటింగ్ మానేసేయండి. ఇంకా మీకు చేత కాకపోతే దేవుని కోసం సాక్షులుగా ఉండడం కుదరకపోతే మానేసేయండి, వెళ్ళిపోండి, మీ ఇష్టం వచ్చినట్టు వెళ్ళిపోండి. సినిమాలు చూసుకోండి, సీరియల్ తాగండి, సారాయి తాగండి, జ్యోతిష్కుల దగ్గరికి వెళ్ళండి, మీ ఇష్టం మీ ఇష్టం మీ ఇష్టం. ఫోన్ కొనుక్కొని డబ్బులన్నీ అయిపోయేదాకా మాట్లాడుకోండి, ఏమన్నా చేసుకోండి. ఇక వీకెండ్కు చల్లారిపోయినాడు కదా. ప్రభు అన్నాడు, ఇదిగో నేను త్వరగా వస్తున్నాను, అపవిత్రుడు అపవిత్రుడిగానే ఉండనేమో, నీతిమంతుడు నీతిమంతుడిగానే ఉండనేమో, వాని క్రియ చొప్పున ప్రతి వానికి ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీవితం నా యొద్ద ఉన్నది. నువ్వు వేడి ఉన్నావు వెచ్చగున్నావు అని చెప్పడానికి నేను ఇక్కడ లేనండి. ఎవరు నీకు సర్టిఫికేట్ ఇవ్వక్కర్లేదు. నువ్వు ఎలా ఉన్నావో బాగా తెలిసిన ప్రభువు నీకు జీవితం సిద్ధపరిచాడు. నీవు దేవుని నామము నిమిత్తము నీ హృదయాన్ని శుద్ధిగా కాపాడుకొని నీవు మంచి మనస్సాక్షిని కలిగి దేవునికి భయపడి ఆయన వాక్యానుసారంగా జీవిస్తుంటే, నీవు మాట్లాడే ప్రతి మాటకు దేవునికి లెక్క చెప్పాలని, నీ దేహంతో జరిగించిన ప్రతి దానికి నీవు దేవునికి లెక్క చెప్పాలని నీవు ఎరిగి దేవుని యందు భయభక్తులు కలిగి జీవించిన వ్యక్తిగా ఉంటే, బలా నమ్మకమైన మంచి దాసుడా అని మెచ్చుకోవడానికి నీవు దేవుని కొరకు పోగొట్టుకున్న వాటిని విడిచిపెట్టిన వాటికి అనేక రెట్ల ప్రతిఫలం ఇవ్వడానికి, వాని క్రియ చప్పున ప్రతి వానికి ఇవ్వడానికి, ప్రతి సంఘానికి కాదు, ప్రతి వానికి వ్యక్తిగతంగా, ప్రతి కుటుంబానికి కాదు, ప్రతి వానికి ఇవ్వడానికి నేను సిద్ధపరిచిన జీతము నా యొద్ద ఉన్నది. ఈ రాత్రి శరీర సంబంధమైన క్రైస్తవులుగా మనం ఉంటే, నామకార్థ స్థితిలో క్రైస్తవులుగా మనం ఉంటే, భక్తిని ఒక వృత్తిగా, భక్తిని ఒక వ్యాపార సరళిగా, భక్తిని ఒక ముక్తికి మార్గంగా, భక్తి అంటే ఒక ఏదో సంబరం సంతోషం ఇస్తుంది, అభివృద్ధి ఆశీర్వాదం ఇస్తుంది, మేలు కలుగుద్ది అన్న రీతిగా వెంబడించేవాడు నిజమైన క్రైస్తవుడు కానే కాడు. నిజమైన క్రైస్తవుడు యేసుక్రీస్తు నడిచిన అడుగు జాడల్లో నడుస్తాడు. నువ్వు వెచ్చగానైనా నువ్వు లేవు, చల్లగానైనా నువ్వు లేవు కాబట్టి నేను నా నోట్లో నుంచి నిన్ను ఏం చేస్తాడంట, ఉమ్మి వేయబోతున్నాను. నిలువెచ్చగా ఉన్నా కూడా ఇప్పుడు మనం ఎక్కడున్నాం? ఆయన నోట్లో ఉన్నాం. ఇంకా మనకి ఛాన్స్ ఉంది, ఇంకా మనకి దేవుడి కృప ఉంది. నీవు నిలువెచ్చని స్థితిలోనికి దిగజారిపోయినా, నువ్వు ముప్పు తిప్పలు పడుతూ నానా కష్టాలు పడుతూ శ్రమల పాలైపోయినా, నీవు దేవుణ్ణి ధిక్కరించి దేవుణ్ణి కాదని నీ ఇష్టానుసారంగా బ్రతుకుతున్నా, ఇంకా ఓర్చుకుంటున్నాడు, ఇంకా సహిస్తున్నాడు, ఇంకా ఊసేయకుండా వాంతి చేసుకోకుండా. తమిళ బైబిల్లో ఉంది వాంతి పన్నెడువే అని అన్నాడు. అంటే నిన్ను వాంతి చేసేసుకుంటాను బ్యాక్ చూస్తారా సరే, అలా వాంతి చేసేస్తానన్నాడు. ఇంకా దేవుడు ఎంత వాంతి వచ్చేవాడు, వాంతి నోట్లో ఉంటే ఎంత కష్టమో తెలిసిన వాళ్ళకి మనం బిగపట్టుకుంటారు కదా ఏ బస్సులు అన్న ఉంటే. దేవుడు నీకోసం నిన్ను వాంతి చేస్తే ఇంక మళ్ళీ ఎందుకు పనికిరావని నిన్ను అలాగే భరించుకుంటూ ఉంటే నీకే మాత్రము గ్రహింపు లేదు. ఇలాంటి సభల్లో ఒకవేళ ఇదొక నీకు ఫైనల్ హెచ్చరిక, చివరి హెచ్చరిక దేవుడు ఇస్తున్నాడేమో. ఎంతో కాలం నుంచి నీవు నామకార్థ స్థితిలోనే ఉన్నావు, వేషధారణ క్రైస్తవుడిగానే ఉన్నావు, సగం సగం క్రైస్తవుడిగా ఉన్నావు, శరీర సంబంధమైన విశ్వాసిగానే ఉన్నావు. దేవుడిని విడిచిపెట్టేయాలనుకుంటున్నాడు కానీ ఇంకొక హెచ్చరిక ఇద్దాం, ఇంకొక అవకాశం ఇద్దాం, ఇంకొకసారి ఈ వ్యక్తిని కనికరిద్దాం అని దేవుడు ఆలస్యం చేస్తున్నాడు. దయచేసి మీ ఆధ్యాత్మిక జీవితాన్ని సరిచేసుకునండి. నులివెచ్చని స్థితిలో ఉంటే నిన్ను వాంతి చేసేస్తానన్నాడు. ఈ రాత్రి పరిశుద్ధాత్మ శక్తితో నింపబడిన దేవుని కొరకు ప్రజ్వలించే జ్వాలగా జీవించే క్రైస్తవుడిగా ఉన్నావా? లేక చల్లారిపోయినా, నామకార్థ స్థితికి దిగజారిపోయినా, శరీర కార్యాలకు చోటిచ్చి దేవుని భక్తిని యుక్తిని కలిపేసి దేవుని కేవలం స్వలాభం కొరకు వెంబడించేవారిగా ఉన్నావా? పౌలు అన్నాడు, ఈ జీవితకాలం మట్టుకు
ఈ జీవిత సంబంధమైన ఆశీర్వాదాల కొరకు మాత్రమే మనం దేవుణ్ణి వెంబడించేవారిగా ఉంటే ఈ లోకస్తుల కంటే మనం దౌర్భాగ్యులుగా ఉంటాం. యేసుక్రీస్తుని నమ్ముకున్నది జబ్బులు పోవడానికి, బాధలు తీరడానికి కాదండి, నిత్య నరకము నుండి తప్పించబడడానికి, శాశ్వతమైన పరలోక రాజ్య వారసత్వాన్ని పొందడానికి. ఈ రాత్రి దయచేసి ప్రభువు రాకడ అతి సమీపంగా ఉందన్న విషయం కనుక గుర్తించి మన స్థితిని మనం గ్రహించి పశ్చాత్తాపడాలని ప్రభువు కోరుతూ ఉన్నాడు. నిలువెచ్చని స్థితిలో ఉన్న నిన్ను ఉమ్మివేయకముందే నీ హృదయాన్ని దేవుని సన్నిధిలో కుమ్మరించి నీ పాపముల కొరకు పశ్చాత్తాపడి దేవుని కొరకు సాక్షిగా జీవించు. నేను అబద్ధమాడను, క్రైస్తవుణ్ణి, నేను మోసం చెయ్యను, నేను దొంగ సంతకం పెట్టను, నేను లంచం పుచ్చుకోను, నాకు వడ్డీ అక్కర్లేదు అని చెప్పగలవా? నేను సినిమాలకు రాను, నేను సిగరెట్ ముట్టను, మద్యం జోలికి నేను రాను, పరస్త్రీని మోహపు చూపుతో చూడను అని చెప్పగలవా? నేను ఇంకొకరికి అన్యాయం చేయను, నేను ఇంకొకరికి ద్రోహం చేయను, నేను ఇంకొకరి గురించి చెడుగు మాట్లాడను, పాపంలో పడిపోయిన వాడిని చూసి పక్కపక్క నవ్వను, నేను దేవుని బిడ్డను, నా చేతులైతే అతనికి చేతునిచ్చి లేవనెత్తుతాను అని చెప్పగలవా? యేసయ్య బిడ్డలంటే ఏంటండి? ఎలా ఉంటారు? నిన్ను చూసిన వారు క్రీస్తును నీలో చూడాలి. క్రైస్తవులనే మాట ఎలా వచ్చిందో తెలుసా? క్రీస్తును పోలే వీళ్ళు జీవిస్తున్నారని అంతియోకియాలో ఉన్న శిష్యులను చూసిన వారు, క్రీస్తును కలిగిన వారు, క్రీస్తులాగా బతికేవారు అని క్రైస్తవులను పేరు పెట్టారు. కానీ ఇది ఒక కులమో మతమో జాతో కానే కాదు. అన్ని జాతుల వారు, అన్ని భాషల వారు, అన్ని దేశాల వారు ఈ రోజున యేసుక్రీస్తుని రక్షకుడిగా అంగీకరిస్తున్నారు. వారి జీవితాల్లో వ్యత్యాసం కనపడాలి, వారి జీవితంలో పరిశుద్ధత కనపడాలి, వారి జీవితంలో నిర్మలత కనపడాలి, వారి జీవితంలో క్రీస్తు కనపడాలి. ఎంతమంది ఈ రోజున చెప్పగలం, నేను యేసయ్యలాగా ఉండాలని ఆశపడుతున్నానండి, నేను క్రీస్తు కొరకు నిక్కచ్చైన పరిశుద్ధమైన జీవితాన్ని కలిగి జీవించాలని ఆశపడుతున్నానండి అని ఎంతమంది ఆశించగలరు? అసలు కోరుకోగలరు? ఈ రాత్రి ప్రభు చెప్తున్నాడు, నీకున్న దాన్ని బట్టి నువ్వు అతిశయపడకు. నీ దిశమలను కప్పుకోవడానికి నేనిచ్చే తెల్లని వస్త్రాన్ని తీసుకో, నీకు సరిగా కనబడటానికి నేనిచ్చే కాటుకను తీసుకో, నేను సిద్ధపరిచిన నా రాజ్యం కొరకు నీవు సిద్ధపడినట్లుగా నేనిచ్చు రక్షణ వస్త్రాన్ని ధరించు అని ప్రభు చెప్తూ ఉన్నాడు. ఈ రాత్రి సమయంలో పాపములు చేస్తూనే పైకి క్రైస్తవుడిగా, దేవుని బిడ్డగా, బోధకుడిగా, సండే స్కూల్ టీచర్గా, క్వైర్ మెంబర్గా ఏమంటే ఎంతమంది ఈ రోజున మంచి విశ్వాసిగా చలమని అయిపోతున్నావే. కానీ నువ్వు ఎవరినైనా మోసగించగల, కానీ నువ్వు కూర్చుంట, లేచుట, నువ్వు పడుకుంటాం, నువ్వు నడవటం, నీ నడక, నీ పడక, నీ సమస్తము ఎరిగిన దేవుని నీవు మోసగించలేవు. మాట నీ నోటికి రాకముందే నీ మనసు ఎరిగిన దేవుని నీవు మోసగించలేవు. చీకటిలో దాక్కున్నా చీకటిగా లేని దేవుని కనుల ముందు నీవు దాగలేవు. ఎంతకాలం నామకార్థ క్రైస్తవులుగా, నులివెచ్చని క్రైస్తవులుగా, చల్లారిపోయిన క్రైస్తవులుగా, పేరుకు మాత్రం క్రైస్తవులుగా జీవిస్తాం? రోషం తెచ్చుకుందాం. ప్రభు త్వరలో రాబోతున్నాడండి, త్వరలో రాబోతున్నాడు. ప్రపంచ స్థితిగతులన్నీ ప్రభువు రాకడను గుర్తు చేస్తున్నాయి. దేవుడు చెప్పిన సూచనలన్నీ నెరవేరుతున్నాయి. అక్రమం విస్తరించిపోయింది, విశ్వాసం కనుగొనలేకపోతున్నాం, ప్రేమ చల్లారిపోయింది. ఏర్పరచబడిన వారిని కూడా మోసగించుటకు అబద్ధ ప్రవక్తల అనేకులు ప్రవేశించి ఉన్నారు. యేసునామంలోనే బోధిస్తారు, యేసునామంలో అద్భుత కార్యాలు చేస్తారు. మోసపోకుడి. నీ హృదయము దేవుని ఎదుట సరిగా లేకపోతే, నీ జీవితంలో ఎన్ని స్వస్థతలు నీవు పొందినా, నీకు ఎన్ని మేలులు జరిగినా, దేహ సంబంధమైన, లోక సంబంధమైన ఎన్ని మేలులు నీకు కలిగినా, నీ హృదయంలో పరిశుద్ధత లేకపోతే పరలోక రాజ్యానికి నీవు వెళ్ళలేవు. అసలు పరలోకం ఉందని తెలుసా మీకు? ఈ లోకంలో మన జీవితం 70 సంవత్సరాలు, అధిక బలం ఉంటే 80 సంవత్సరాలు. మోషే రాశాడంట. అది ఇప్పుడు అంత లేదు. ఇప్పుడు 40 సంవత్సరాలు, మాత్రలు వేసుకుంటే 50 సంవత్సరాలు, ఆపరేషన్లు చేయించుకుంటే 60 సంవత్సరాలు, ఇక జావరాలదా అనిపించుకుంటే 70 సంవత్సరాలు. అంతే కదండి. ముక్కుతా, మూలుగుతా, ఊడిపోయిన పళ్ళు కట్టించుకొని, ఊడిపోయిన కాళ్ళకి ఆపరేషన్లు, మోకాళ్ళ ఆపరేషన్లు, నడుము ఆపరేషన్లు, మెడల ఆపరేషన్లు, ఏంటేంటేంటేంటో రోగాలతో కుమిలిపోతూ ఉన్నాడు. ఎంతకాలం బతికినా చావాల్సిందేనండి. ఆదాము 930 సంవత్సరాలు బతికాడంట. ఆ తర్వాత చనిపోయాను. ఒకవేళ నువ్వు బతికినా కూడా 30 ఏళ్ళు, 40, 70 ఏళ్ళు, 100 ఏళ్ళు, 200 ఏళ్ళు, 300 ఏళ్ళు చావాల్సిందే.
మనుషులు ఒక్కసారే మరణించెదరు, ఆ తరువాత తీర్పు. మన్నైనది వెనుకటి వల్లనే మంటికి చేరును, ఆత్మ దాన్ని దయచేసిన దేవుని దగ్గరికి వెళ్ళను. ఈ దేహముతో జరిగించిన దాని పట్ల దేవుని ముందు నిలబడి మనం లెక్కప్ప చెప్పవలసి ఉన్నది. ఈ గ్రహింపును కలుగజేయకుండా నేను మీటింగ్ ముగిస్తే, నేను మీటింగులు జరిపిస్తే ప్రయోజనమే లేదండి. నన్ను నీవు సంతోషపెడతానికో, నిన్ను నేను సంతోషపెడతానికో కాదు. మనం మన సృష్టికర్తను, మన రక్షణకర్తను, మన కొరకు ప్రాణమిచ్చి మృత్యువును జయించి, మరణాన్ని జయించి, పాపమునకు ప్రాయశ్చిత్తం చేసి పరలోకానికి మార్గం చూపించిన ప్రభువును సంతోషపెట్టాలి. ఆయన రాజ్యానికి చేరాలి. క్రైస్తవులారా, చల్లారిపోయి అన్నారా? దేవుని కొరకు వెలుగుతూ ఉన్నారా? దేవుని ముందు నిర్దోషులుగా ఉన్నారా? వేషధారణతో నిండి ఉన్నారా? పరీక్షించుకునే పరీక్షా సమయాలు ఇవి. ప్రతి ఒక్కరూ కళ్ళు మూసుకొని ప్రార్థన చేయబోతున్నాం. ఈ ప్రార్థనా సమయంలో పరిశుద్ధాత్ముడు ఒక అద్భుతమైన కార్యాన్ని నీ అంతరంగంలో చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. నీ స్థితిని నీకు జ్ఞాపకం చేసి, నీవు ఏ రీతిగా దేవుని దృష్టిలో ఉన్నావో నిన్ను నీవు ఎరుగునట్లుగా నిన్ను సర్వసత్యములోనికి నడిపించుటకు పరిశుద్ధాత్ముడు మన మధ్య సంచరిస్తూ ఉన్నాడు. అతి శ్రేష్టమైన సమయం ఇది. ప్రభువు నిన్ను దర్శించే సమయం ఇది. నిన్ను ఉమ్మివేయకుండా నిన్ను వెలిగించే సమయం ఇది. నీవు ఎన్నో సంవత్సరాలుగా సాతానుకు భయపడిపోయి లోబడిపోయి దాస్యం అనే కాడి కింద నలిగిపోతున్నావని ఎరిగిన ప్రభువు నిన్ను విడిపించడానికి రాత్రి పరిశుద్ధాత్మ మన మధ్య సంచరిస్తున్నాడు. దయచేసి ప్రతి ఒక్కరూ తల వంచి ఒక్క నిమిషం నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. నీ వైపు చూస్తున్న యేసు వైపు చూడు. దేవుడి కుడి పార్శ్వమున కూర్చొని నీ కొరకు విజ్ఞాపన చేస్తున్న యేసయ్యను చూడు. నీవు నశించిపోకూడదని, నీవు నరకానికి పోకూడదని, నీవు వాంతి చేయబడకూడదని, నిన్ను ఇంకా సహించుకుంటూ ఓర్చుకుంటూ నిన్ను వెచ్చగా చేయాలని, నిన్ను వేడిగా చేయాలని, నిన్ను దేవుని కొరకు ప్రకాశించువాడిగా చేయాలని, ప్రజ్వలించువాడిగా చేయాలని దేవుడు కోరుతున్నాడు. ఎందుకు లోకాన్ని నమ్ముకొని మోసపోయావు? అల్పకాల పాపానికి చోటిచ్చి శరీరాన్ని పాడు చేసుకున్నావు, ఆత్మను పాడు చేసుకున్నావు, రోగాలతో పీడించబడుతున్నావు, సమస్యలతో పీడించబడుతున్నావు, అప్పుల కూపుల్లో పడిపోయి ఉన్నావు, అనారోగ్యాన్ని పాలైపోయి ఉన్నావు. ఏం చేసినా దీవెన లేదు, ఎటు పోయినా సమాధానం లేదు. ఈ లోకమంతా నాకు వ్యతిరేకముగా తిరుగుతుంది, నా బ్రతికెందుకు అని విరక్తి చెందిన పరిస్థితుల్లో ఉన్నావు. నిన్నే దేవుడు పిలుస్తున్నాడు. నిన్నే దేవుడు పిలుస్తున్నాడు. నేను నిన్ను స్వస్థపరుస్తా. నేను నా గొప్ప రక్షణ నీకు ఇస్తా. నీ జీవితాన్ని నేను మారుస్తా. నీ సమస్యలు నేను తీరుస్తా. నీ పాపముల కొరకు నేను సిలువలో ప్రాణమిచ్చాను. నేను పొందిన దెబ్బల ద్వారా నీకు స్వస్థత ఉన్నది అని ఈ రాత్రి ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. నోరు తెరిచి ప్రతి ఒక్కరు దేవునితో మాట్లాడండి. నులివెచ్చని స్థితి వీడుము, వెచ్చగా నీవు మారుము. నులివెచ్చని స్థితి వీడుము, వెచ్చగా నీవు మారుము. మండుచున్న కొరివిగా నీవు నిలువుము, ప్రభు సాక్షిగాను బ్రతుకుము. మండుచున్న కొరివిగా నీవు మారుము, ప్రభు సాక్షిగా నీవు బ్రతుకుము. నులివెచ్చని స్థితి వీడుము, వెచ్చగా నీవు మారుము. శరీర కార్యములు నీవు విడుము, ఆత్మఫలమును నీవు పొందుము. శరీర కార్యములు నీవు విడుము, ఆత్మఫలమును నీవు పొందుము.
భక్తిలోని శక్తిని ఆశ్రయించుము, క్రీస్తు సాక్షిగా నీవు బ్రతుకుము. భక్తిలోని శక్తి ఆశ్రయించుము, క్రీస్తు సాక్షిగా నీవు నిలువుము. నులువెచ్చని స్థితి వీడుము, వెచ్చగా నీవు మారుము. ఈ రాత్రి సమయంలో ఇంకా నేను నిలువెచ్చని స్థితిలో ఉండనయ్యా. ఇంకా నాకు ఈ నామకార్థ స్థితి వద్దయ్యా. ఇంకా నాకు పైకి భక్తి వలె ఉండి శక్తిని ఆశ్రయించిన జీవితం వద్దయ్యా. ఈ రోజు నుంచి నీ సాక్షిగా బ్రతుకుతానయ్యా. నన్ను కడిగేసయ్యా. నా పాపములు పోనట్లుగా నన్ను కడుగు నాయన. దౌర్భాగ్యుడవుగా మారకు, దిక్కుమాలిన వాడవు నీవు కాకుము. తెల్లని వస్త్రములు ధరించుము, కన్నులకు కాటుకను కొనుమయ్య. కన్నులకు ప్రభు కాటుకను కొనుమయ్యా. నులివెచ్చని స్థితి వీడుము, వెచ్చగా నీవు మారుము. మండుచున్న కొరివిగా నీవు నిలువుము, ప్రభు సాక్షిగాను బ్రతుకుము. మండుచున్న కొరివిగా నీవు నిలువుము, ప్రభు సాక్షిగా నీవు బ్రతుకుము. నులివెచ్చని స్థితి వీడుము, వెచ్చగా నీవు మారుము. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ఒక్కసారి మమ్మల్ని చూడయ్యా. ఏ గుండెల్లో నుంచి ఏ మూలికి వినపడుతుందో చూడయ్యా. ఏ రోదన వినపడుతుందో చూడయ్యా. ఎన్నోసార్లు నీ మాటలు వింటూ నీ బిడ్డను చెప్పుకుంటూ సాతానుకు లోబడిపోయిన వారిని చూడయ్యా. ఇక్కడి నుంచి నేను నీ కోసం బ్రతుకుతాను అని నీకు మొర్ర పెట్టుకుంటున్న వారిని, అప్పగించుకుంటున్న వారిని చూడు నాయనా. ఎంతకాలం మమ్మల్ని మేము మోసగించుకొని మేము బాగానే ఉన్నాములే అనుకుని నష్టపోతున్నామే. ఈ సమయంలో సాతాను బంధకములలో ఉన్న ప్రతి వ్యక్తిని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో విడుదల చేయించున్నాము తండ్రి. త్రాగుడనే దురభ్యాసానికి బానిసై బయటపడలేక విముక్తి చెందలేక విసిగిపోయిన వారిని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో విడుదల చేయించున్నాము తండ్రి. లోకాన్ని నమ్ముకొని, పాపాన్ని నమ్ముకొని మోసపోయి, పాపము మానలేని కన్నులతో, పాపపు అలవాట్లను మానలేని స్వభావములతో కట్టబడిన ప్రతి వ్యక్తిని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో విడుదల చేయించున్నాము నాయన. విడుదల చేయించున్నాము తండ్రి. భూమి మీద మీరు దేనిని బంధించుదరో అది పరలోకములో బంధించబడుతుంది, ఏది విడిపించుదరో అది విడిపించబడుతుందని చెప్పున్నావు కదా. సాతాను బంధకములలో ఉన్నవారిని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో విడుదల చేయించున్నాము తండ్రి. దుష్ట శక్తులను, దురాత్మ శక్తులను నజరేయుడైన యేసుక్రీస్తు నామములో బంధించి పారద్రోలుతున్నాము నాయన. ఈ ఆవరణలో ఉన్నవారెవ్వరూ నిత్య నరకానికి పోకూడదయ్యా. ఉమ్మి వేయబడకూడదు నాయన. ప్రతి ఒక్కరూ నీ పాదాలు పట్టుకొని నీవిచ్చే నూతన జీవితాన్ని కలిగి ఈ లోకంలో నీ సాక్షులుగా, వక్రజనం మధ్య జ్యోతులుగా ప్రకాశించుటకు సహాయం చేయి తండ్రి. మేము దరిద్రులము కాదని, దిక్కుమాలిన వారిని కాదని, దౌర్భాగ్యులము కాదని, మేము క్రీస్తు రక్తములో కడగబడిన వారిమని, నీతిమంతులుగా తీర్చబడిన వారిమని, పవిత్రపరచబడిన వారిమని గుర్తించి నీ సాక్షులుగా బ్రతకడానికి సహాయం చేయి తండ్రి. యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు,
ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసమును కుడి వచ్చిన మనందరికీ ఇప్పుడును సదాకాలమును తోడై ఉండను గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుని స్తోత్రం. మీరు విన్న వర్తమానం మీకు ఆశీర్వాదకరంగా ఉంటే, మీ ప్రార్థన అవసరాలు భారాలు ఉంటే 954041 నెంబర్కి ఇప్పుడే ఒక టెక్స్ట్ లేక వాయిస్ మెసేజ్ ద్వారా వాట్సాప్ పంపించండి. మీ వాట్సాప్లన్నీ పరిశీలించి మేము ప్రార్థిస్తున్నాం. ప్రభు అద్భుతంగా మనకు జవాబులు ఇస్తున్నాం. మీరు ఇతర దేశాల్లో ఉంటే 91001008 నెంబర్కి మీ ప్రార్థన అవసరాలు పంపించాం. ఉచితమైతే రేపు ఉదయం 7 గంటలకు అనుదిన ధ్యానంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు దేవుని మహాకృప మీకు తోడేడు దాకా.